ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మార్గశిర మాస షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని జరుపుకోవడం ఆచారం. కృతికా నక్షత్రంలో పుట్టాడు కనుక కార్తికేయుడు అని, రెల్లు పొదలల్లో పుట్టినందువలన శరవణ భవుడు అని, 6 ముఖాలు ఉండడం వలన షణ్ముఖుడని, ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీ వల్లి దేవసేనలు ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనం నెమలి. 6 ముఖాలతో 8 భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు ఒక్క మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపిణిగా కొలవడం వలన, షోడశోపచార పూజలు చేయడం వలన, పుట్టలో పాలు పోయడం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ప్రతీతి. దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానం అంతా ఇంతా కాదు. తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మురుగన్ అంటూ ముద్దుగా పిలుచుకున్న మన తెలుగు నోట మాత్రం సుబ్రహ్మణ్యేశ్వరుడు అని భక్తితో తలుచుకున్న ఆ షణ్ముఖునికే చెల్లింది. కుమారస్వామి రెల్లు పొదల్లో జన్మించిన విషయం తెలిసిందే. రెల్లుగడ్డిని శరణం అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ భవ అనే పేరు సిద్ధపడింది. కానీ శరం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనలకు నాయకునిగా ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయం సాధించి పెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే ఎలాంటి పీడల నుంచి అయినా తప్పక విముక్తి అవుతారట. ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులకు చిహ్నంగా పేర్కొంటారు. ఆది దంపతుల వారి కుమారుడు కనుక కుమారస్వామిగా కోరుకుంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రతిపాదికత. సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అని అర్థం. పరమేశ్వరుని దయతో ఆ బ్రహ్మను సైతం ఓడించగల మేధస్సు కుమారస్వామికి అలవాడిందని చెప్తూ ఉంటారు. ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధం అని కూడా పిలుస్తారు. ఈ శూలం పదునైన ఆయుధానికే కాదు, సున్నితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఈ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు పెద్దలు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు గుర్తుపెట్టుకొని ఈ చెట్టుని తాకితే చాలు, తరతరాలుగా తరగని ఐశ్వర్యం వస్తుంది, అపార ధనయోగం కలుగుతుంది, తిరుగులేని రాజయోగం పడుతుంది అని, రకరకాల దోషాలు పోతాయని, అష్ట దరిద్రాలు పోయి ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. కష్టాలన్నీ పోతాయని, సమస్యలన్నీ పోతాయని, ఇక మీకు తిరుగు ఉండదని పెద్దలు అంటూ ఉన్నారు. మరియు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ చెట్టును తాకితే అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారి చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన ఈ పవిత్రమైన భారతదేశంలో ఆవులు వంటివి పూజనీయమైన జీవ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు మన భారతీయులు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అంటారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకొని ఉండే కేంద్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరిగా ఆనందం, బాధ వంటివి ఉంటాయని చాలామంది పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రం రీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైన వృక్షాలుగా పేర్కొన్నారు. ప్రత్యేకించి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రావి చెట్టును తాకితే
తరతరాలుగా తరగని ఐశ్వర్యం కలుగుతుందని, అపార రాజయోగం పడుతుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు. రావి చెట్టు కింద నాగుల విగ్రహాలు ఉంటాయి. ఎందుకంటే రావి చెట్టుకు సర్పదోషాలను తొలగించే శక్తి ఉంది. మన హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది. చెట్లను పూజించడం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి. కొడుకును కనడం కన్నా మనం నడిచే బాటలో ఒక మంచి వృక్షాన్ని నాటడం మహాపుణ్యమని, అది భవిష్యత్తులో మహావృక్షంగా మారి ప్రాణికోటికి ప్రాణం పోస్తుంది అని చెబుతూ ఉంటారు. వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధి చెందిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారట. రావి చెట్టు వేలల్లో శివుడు, చెట్టు కాండంలో కొమ్మలల్లో నారాయణులు, ఆకులల్లో హరి బ్రహ్మ, కాయలల్లో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కాంద పురాణంలో చెప్పబడింది. సాక్షాత్ శ్రీ విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు ప్రజలు. రావి చెట్టుని పూజించడం వలన శనీశ్వరుడి బాధలు తొలగిపోతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. అంతేకాదు సర్పదోషాలు పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టును తాకి కాసేపు అక్కడ కూర్చోండి చాలు, మీకు అఖండ ఐశ్వర్య యోగం ప్రాప్తిస్తుంది. నాగదేవతా విగ్రహాలకు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు లేదా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఇలా ఈరోజు ఏదో ఒక సమయంలో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆ రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద 5 నిమిషాలు కూర్చొని ఇంటికి వచ్చేయండి, అంతే. పూజలు చేయవలసిన అవసరం కానీ. ఈరోజు ఇలా రావి చెట్టుని ముట్టుకొని వస్తే చాలు, కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు రావి చెట్టును తాకి ఆ చెట్టు కింద కూర్చోవడం వలన మీలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ చెట్టు లాగేసుకుంటుంది. మానసికంగా మీరు అనుభవిస్తున్న బాధలన్నీ ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. మీ కష్టాలు బాధలు తొలగిపోతాయి, సర్పదోషాలు పోగొడుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు తప్పకుండా అందరూ కూడా రావి చెట్టును తాకండి. కష్టాలు దోషాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం ఈశ్వరుడు, కుజునకు అధిష్టాన దైవం. సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయార్థ హృదయులు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుల దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆది దైవం. పురుషులలో ఉండే శుక్రకణాలకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీ ప్రవృత్తిని కాపాడడం కోసం మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. దీనికే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా నాయి స్కంద షష్ఠి అని పేరు. ఈరోజు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. దీనిని వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసి కావిడి సమర్పించిన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం అన్ని విధాలా శ్రేయస్కరమని, సర్వ విధాలా మేలు చేస్తుంది అని, అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాలను పలికి
జపం చేసి సర్పమంత్రాలు చదువుతూ పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహం కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. ఇది ఇవాల్టి కథ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.